నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు ఇలాంటి ఒక వీడియో చేయవలసి వస్తుంది అని చెప్పి నేను అసలు ఊహించలేకపోయాను. మరి విజయప్రసాద్ రెడ్డి గారు కేఆర్ టీవీ కేఆర్ మీడియా ఛానల్లో మరి బ్రదర్ క్రాంతి గారు జర్నలిస్ట్ క్రాంతి గారు వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలో ఈయన చేశారు. ఈయన ఇంటర్వ్యూ ఇచ్చాడు విజయప్రసాద్ రెడ్డి గారు. అంతకుముందు విజయ్ కుమార్ గారు వికేఆర్ గారు కూడా మరి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ మొత్తం 2 గంటలు సుమారు. విజయ్ కుమార్ గారి ఇంటర్వ్యూ నేను చూశాను, అలాగే విజయప్రసాద్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. అంతకుముందు లలిత్ కుమార్ గారు అలాగే కరుణాకర్ సుగ్నా వీళ్ళందరూ ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా నేను చూశాను. అయితే ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారి ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మనోడు చాలా డిఫరెంట్ కోణం. అందరూ ఒకలాగా ఉంటే నేను ఒకలాగా ఉండాలి, లేదంటే నన్ను ఎవడో చూడగా, నా మొహం ఎవడో చూడగా పని అనుకుంటాడో ఏంటో నాకు తెలియదు. కానీ అందరూ మాట్లాడినట్టు నేను మాట్లాడితే ఎలాగా? నేను డిఫరెంట్గా మాట్లాడాలి. వాళ్ళ అనుసరులు కూడా ఓహో చూసావా అందరూ చెప్పినట్టు మనోడు చెప్పలేదు, డిఫరెంట్గా చెప్పాడు, ఏమనుకుంటున్నారు ఏటో అని చెప్పేసి జబ్బలు జడుచుకుంటూ ఉంటారు. ఏంటి, ఒకవేళ అది వాక్యానుసారం అయితే ఓకే, సంతోషిస్తాం, గౌరవిస్తాం. కానీ అది వాక్యానుసారం కాకపోతే బాధపడతాం. క్రైస్తవ సంఘంలో ఇలాంటి వ్యక్తులను కూడా చూడవలసి వస్తుంది. ఇదేం కర్మరా బాబు అనిపించేటట్లుగా దేవుని పిల్లలారా, ఆ కేఆర్ టీవీకి సంబంధించిన జర్నలిస్ట్ క్రాంతి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటాడు, అవతల వాళ్ళు కూడా ప్రైజ్ లార్డ్ అంటారు, జై శ్రీరామ్ అంటాడు. అవతల వ్యక్తి జై శ్రీరామ్ అంటాడా లేదా ప్రైజ్ లార్డ్ అంటాడా చూద్దాం అంటాడు. విజయ్ కుమార్ గారు జరిగిన ఇంటర్వ్యూలో ఈయన ప్రైజ్ లార్డ్ అన్నాడు, ఆయన ప్రైజ్ లార్డ్ అన్నాడు. ఈయన జై శ్రీరామ్ అన్నాడు, దానికి ఆయన ప్రైజ్ లార్డ్ అన్నాడు. మళ్ళీ ఇదే మాట అన్నాడు, ఆయన జై శ్రీరామ్ అని అనలేదు, ప్రైజ్ లార్డ్ అన్నాడు. ఈయన మళ్ళీ ఈ మాట అన్నాడు, కానీ ఆ మాటకు ఆయన ప్రైజ్ లార్డ్ అనే అంటున్నాడు. ఈ పదం నోటంట రానవట్లేదు. నమస్తే అండి. నమస్తే. ఓకే. ప్రైజ్ ది లార్డ్. 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 జై శ్రీరామ్. 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 ప్రైజ్ ది లార్డ్. 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 జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీ ఆంజనేయం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీ ఆంజనేయం. ప్రైజ్ ది లార్డ్. 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 ఇక్కడ గమనించాలి, విజయప్రసాద్ రెడ్డి గారు ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి ఈయన ప్రైజ్ లార్డ్ అన్నాడు, ఆయన ప్రైజ్ లార్డ్ అన్నాడు. ఈయన జై శ్రీరామ్ అన్నాడు, దానికి ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు ప్రైజ్ లార్డ్ అన్నారు కదా, అంటే మీరు యేసుప్రభువుని నమ్ముకోకుండానే ప్రైజ్ లార్డ్ అన్నారు నాతోటి, కాబట్టి నేను రాముడిని నేను నమ్ముకోలేదు కానీ జై శ్రీరామ్ మీకు కూడా అన్నాడు. అంటే మీరు నాకు చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, దానికేముంది, ఇందులో తప్పేముంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట ప్రైజ్ ద లార్డ్ మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? మీరు యేసుప్రభువుని నమ్ముతున్నారా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంటే నిజానికి ఒక బోధకుడు ఇతరులతో శుభం చెప్పేటప్పుడు లేదా ఇతరులను పలకరించేటప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటాం, వందనాలు అంటాం, ప్రభువుకు స్తోత్రం అంటాం, దేవుని నామాన్ని మహింపరుస్తాం. కానీ ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు నువ్వు నాకు చెప్పావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను అంటంలో ఎంతవరకు న్యాయం? ఇది బైబిల్కి వ్యతిరేకమా లేకపోతే నిజమే, కరెక్టేనా అసలు? అవునండి, అవతల వ్యక్తి మనల్ని గౌరవించాడు కాబట్టి మనం కూడా గౌరవించాలి కదా. ఇప్పుడు షద్రకు మేషకు అబేద్నెగోలను ఆ నెబుకద్నెజరు అనే ఆ రాజు బాగా చూస్తున్నాడు. వాళ్ళని రాజు బిడ్డలకు పెట్టే భోజనం, రాజు కుమారులకు పెట్టే భోజనం పెట్టి చక్కగా వాళ్ళని చూస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క షద్రకు మేషకు అబేద్నెగోల్ని రాజు బాగా చూస్తున్నాడు కాబట్టి ఒకరోజు నీ షద్రకు మేషకు అబేద్నెగోల్ని ఒక విగ్రహం పెట్టి ఈ విగ్రహానికి నమస్కారం చేయండి అన్నాడు. నువ్వు మమ్మల్ని బాగా చూస్తున్నావు కాబట్టి, మేము బానిసలమైనా సరే మాకు రాజు భోజనం పెట్టావు కాబట్టి, నువ్వు మమ్మల్ని గౌరవిస్తున్నావు కాబట్టి నీ విగ్రహానికి నమస్కారం ఏముంది, ఇదిగో నమస్కారం, ఏమైంది ఇప్పుడు తప్ప, ఇదిగో నమస్కారం అని చెప్పి అనలేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విగ్రహానికి మేము నమస్కారం చేయమని చెప్పారు. మీరు మమ్మల్ని చంపేసినా అగ్నిగుండంలో పడేసినా నీ దయ పొందుకోవలసిన అవసరం మాకైతే లేదు, ముందు దేవుని దయే. ఇది ఈ రోజున విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పిన మాట చాలామందికి అబ్బా ఎదటోళ్ళని గౌరవించాడు చూసారా అంటే, ఎదటోళ్ళు గౌరవించడం ఏంటి అంటే, నేను మనుషుల దయను సంపాదించగోరుచున్నానా దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? ఇప్పుడు ఎవరి దయ సంపాదించుకొని కోరుచున్నాడు ఇతను? అక్కడ కేఆర్ టీవీ జర్నలిస్ట్ దయను సంపాదించుకొని కోరుచున్నాడా, లేకపోతే చూసే అన్యజనుల యొక్క దయను సంపాదించుకొని కోరుచున్నాడా,
లేకపోతే ఇతను రక్షించి ఇతని కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని దయను సంపాదించుకొనగోరుచున్నాడా? నిజానికి చెప్పాలంటే ఈయన మాటలు చూస్తే నువ్వు నన్ను గౌరవించావు కాబట్టి నేను నిన్ను గౌరవిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే నీ దయ నేను సంపాదించుకుంటున్నాను, నీ దయ నాకు వచ్చింది, నీ దయ ఈ మనుషుల దయ లేక అన్యజనుల దయ, ఇక వాళ్ళు నన్ను బాగా చూస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళు ఏం చేశారో నేను కూడా చేస్తాను, వాళ్ళు మా చర్చికి వచ్చారు మోకరించారు ప్రార్థన చేశారు కాబట్టి నేను వాళ్ళ గుడికి వెళ్ళి అవసరమైతే కొబ్బరికాయ కొడతాను, వాళ్ళు మన చర్చికి వచ్చారు మొన్న పిలిచాం వచ్చారు మన కార్యక్రమంలో పాలు పొందారు స్తుతించారు ఆరాధన చేశారు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర పూజలు పెట్టుకున్నప్పుడు నేను కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చుని పూజలు చేస్తాను అంటే ఇదేనా? అంటే ఇప్పుడు ఈ రోజున నువ్వు నాకు ప్రైజులాడి చెప్పావు కాబట్టి నేను నీకు జై శ్రీరామ్ చెప్పడంలో తప్పేముంది అంటే వాళ్ళు నువ్వు పిలిచినప్పుడు మందిరానికి వస్తారు అన్యజనులు, వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు వాళ్ళ గుడికి వెళ్ళిపో. నువ్వు వాళ్ళు పిలిచినప్పుడు నువ్వు పిలిచినప్పుడు సువార్త చెప్పి యేసుక్రీస్తు గొప్ప దేవుడు రండి నేను నమ్మేనని పిలిచినప్పుడు వచ్చి ప్రభువుని ఆరాధిస్తారు, అప్పుడు నువ్వు కూడా వాళ్ళు పూజలు పెట్టుకుంటారు వాళ్ళ ఇళ్ళ దగ్గర, నువ్వు కూడా వెళ్ళి పూజలు పెట్టుకునే వాళ్ళలో కూర్చుని పూజలు చేసేసాయి. ఎందుకంటే గౌరవం మరి వాళ్ళు నీకు చేశారు కాబట్టి నువ్వు వాళ్ళకి చేస్తావు. ఎంత దౌర్భాగ్యం అండి! ఇది ఎక్కడా దౌర్భాగ్యం అండి? ఒక పాస్టర్ గారు ఇలా మాట్లాడడం అనేది నిజంగా చెప్పాలంటే నేను చెప్తున్నాను కదా ముందు నుంచి, నేను హైలైట్ అవ్వాలంటే అందరిలా ఉండకూడదు, నేను డిఫరెంట్గా ఉండాలి. అది వాక్యానికి వ్యతిరేకమైన, అది దేవుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, క్రైస్తవ సమాజానికి అది ఇష్టమైనా ఇష్టం కాకపోయినా, ఎవడేమన్నా నా వైపుకి అనేక మంది తిరగాలంటే అంటాడు ఈయన. అన్యజనులు ఎక్కువ ప్రేమిస్తారండి నన్ను అంటాడు. అన్యజనులు ఎక్కువ గౌరవిస్తారండి, నా వీడియోలు చూస్తారు అన్యజనులు, చూసి భలే మాట్లాడతారండి, మీరు భలే చెప్తారండి అంటే వాళ్ళకి ఎందుకు నువ్వంటే సంతోషం, వాళ్ళకు నువ్వంటే ఎందుకు ఇష్టం? నువ్వు క్రైస్తవులను బాగా తిడతావు కాబట్టి, నువ్వు పాస్టర్లను బాగా తిడతావు కాబట్టి, క్రైస్తవులు ఉన్న అందరు పాస్టర్లు దరిద్రులే అంటావు కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది. ఈ మిగతా పాస్టర్లు అంటే వాళ్ళు ఎందుకు గౌరవం లేదు? వాళ్ళు దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించి బైబిల్లో ఎలా ఉందండి, శద్రకు మేషకు అబేద్నెగోలు అక్కడ విగ్రహం నిలబెడితే ఆ విగ్రహానికి వారు నమస్కారం చెయ్యరు. నెబుకద్నెజరు ఏదైనా అనుకోనివ్వండి, అక్కడ ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏమైనా అనుకోనివ్వండి, దేవునికి మహిమ చెల్లిస్తారు అంతే అని చెప్పి మిగతా వాళ్ళు బోధిస్తారు. నువ్వైతే అలా కాదు, వాళ్ళు మనకు పెట్టారు కాబట్టి మనం పెట్టాలయ్యా, వాళ్ళు మన దగ్గరికి వచ్చారు కాబట్టి మనం కూడా వెళ్ళాలయ్యా, వాళ్ళు మనకి గౌరవించారు కాబట్టి మనం కూడా వాళ్ళకి గౌరవించాలయ్యా, వాళ్ళు మనకి ఏది చేస్తే మనం కూడా అది చెయ్యాలయ్యా అంటే అసలు ఇది క్రైస్తవ విశ్వాసమేనా? అసలు క్రైస్తవ్యంలో ఇలాంటి దౌర్భాగ్య స్థితి అంటే నిజంగా బైబిల్ని చదివి బైబిల్ని అనుసరించి బైబిల్ అసలు ఏం చెప్పిందో అది చూసే మాట్లాడుతున్నాడా, లేకపోతే నిజానికి క్రైస్తవ సమాజాన్ని దారి తప్పిస్తూ ఉన్నాడా ఈ వ్యక్తి అంటే నిజంగా చెప్తా ఉన్నాను. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఏంటంటే ఆయన చేసిన తప్పే ఉందండి, అసలు మీరు ఎలా మాట్లాడతారేంటి, మీరు ఏదో మనసులో పెట్టుకుని మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అంటారు. మళ్ళీ నిజానికి చెప్పాలంటే వాళ్ళ ఫాలోవర్స్నే విచిత్రం అనమాట. ఆయనకంటే విచిత్రం వాళ్ళు ఎంత విచిత్రం అంటే ఆయన ఒకవేళ రేపు పొద్దున్న రోజున యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నా కూడా మా అయ్యగారికి దేవుడు బయలుపరిచాడు, మా అయ్యగారికి దేవుడు గొప్ప విషయాన్ని బయలుపరిచాడు, అవును యేసుక్రీస్తు దేవుడు కాదంటే ఇప్పుడు దాకా దేవుడు అనుకున్నాం మేము అని చెప్పి వాళ్ళు అలా కూడా మరలిపోయే అవకాశం ఉంటుంది. వెళ్ళొచ్చు, మీరు అన్యజనుల ఇళ్ళకి వెళ్ళొచ్చు, అన్యజనుల పూజల్లో మీరు పాలు పొందొచ్చు. వాళ్ళు మీ ఇంటికి వచ్చారు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలరా అన్నాడంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన చెప్పాడు, బైబిల్ చెప్పక్కల ఆయన చెప్పాడు. మీరు జై శ్రీరామ్ అనొచ్చు, వాళ్ళు మిమ్మల్ని ప్రైజ్లాడ్ అన్నారు కదా, యేసుబాబు అన్నారు కదా, మీరు అనొచ్చు, వెళ్ళిపోవచ్చు. మీరు వాళ్ళు మీకు ఏం చేస్తే మీరు కూడా అది చేయొచ్చు. వాళ్ళు వచ్చి మీ కూటాల్లో ఉంటారో మీరు వెళ్ళి వాళ్ళ జాతరలోని వాళ్ళ పండుగల్లోని వాళ్ళ పూజల్లోని వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో మీరు కూడా మునిగిపోవచ్చు. వాళ్ళు వచ్చి మీ ఆరాధనలో ఉంటారో మీరు వెళ్ళి వాళ్ళ ఆరాధనలో వాళ్ళ జాతరల్లో మీరు మునిగిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి అంటాడు ఈయన బోధ అలా ఉంటుంది. ఇంక రేపటి నుంచి ఆ ఫాలోవర్స్ కూడా చాలా అద్భుతమైన వాళ్ళే, వాళ్ళు కూడా ఏమంటారంటే అవునండి మీరు చెప్పింది కరెక్ట్, ఎంత బాగా చెప్తారో మీరు, మాకు నచ్చి అన్నీ చెప్తారు, మీరు మమ్మల్ని బంధించరు, మమ్మల్ని లోకానికి వేరు చేయరు, మీరు లోకంలో కలిసిపోయేటట్టు చేస్తారు మీరు, భలే బోధ ఈ బోధ. అందుకే మాకు బాగా నచ్చుతుంది అది, ఎందుకంటే మమ్మల్ని ఖండించే బోధ కాదు ఇది, మమ్మల్ని నిలబెట్టే బోధ కాదు ఇది, క్రీస్తు కోసం తయారు చేసే బోధ కాదు ఇది, లోకం నుండి వేరు చేసే బోధ కాదు ఇది, లోకంలో కలిపేసే బోధ ఇది. కాబట్టి అందుకే మీ బోధ మాకు బాగా నచ్చుతుంది, చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు అంటారు. నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి, ఇలాంటి వీడియో కూడా చేయవలసి వస్తుందా? చాలా బాధాకరంగా ఉంది.
జై శ్రీరామ్ అండం ఏంటండి? ఆయన మంచి సేవకుడు, మంచి బోధకుడు, దేవుని వాక్యాన్ని మొహమాటం లేకుండా ప్రకటించేవాడు, మతోన్మాదులతో పోరాడి సత్యాన్ని తెలియజేయగలిగిన వాడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ప్రకటించే మంచి బోధకుడు అని సంతోషించే లోపులోనే అపవాది ఎంత బాగా ఆయన్ని మలుచుకుంటున్నాడు అంటే, జాయిగా నువ్వు యేసుక్రీస్తు దేవుడు అంటూనే ఉండు, నిన్ను నీ వెనకాల ఉన్న వాళ్ళని జాయిగా నా వైపుకి తిప్పుకుంటాను, నువ్వేం కంగారు పడక అన్నట్లుగా ఇన్నర్గా వాళ్ళని లోకం వైపుకి, లోక ఆశల్లోకి, లోక తలంపుల్లోకి, దేవుడికి ఇవ్వని గౌరవం, దేవుడికి ఇవ్వని మహిమ లోకంలో ఉన్న మనుషులకి ఇచ్చేటట్టుగా చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి నిజంగా ఇది క్రైస్తవ సంఘంలో చాలా 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 దౌర్భాగ్యకరమైన విషయం. ఇలాంటి ఒక వీడియో చూసాము అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. క్రైస్తవుల్లో చాలామంది అంత పెద్ద బోధకుడే ఆ మాట అన్నాడు కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినా ఆ మాట అందాం, తప్పేముంది. చాలామంది సువార్థికులండి అనేక ఊళ్ళు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు ఆ మాట అనండి, జై శ్రీరామ్ అనండి, అనకపోతే మిమ్మల్ని ఇదిగో కట్టేస్తాం, గుళ్ళో తీసుకెళ్ళి బంధిస్తాం అంటే చంపేస్తే చంపేయండి, చచ్చిపోతాం, కానీ ఆ మాట అనము అన్నారు. వాళ్ళు చిత్రహింసలు చేసిన, స్తంభానికి కట్టేసి కొట్టేసిన, ఆ గుళ్ళో కట్టేసిన, రక్తాలు దారులుగా కారిపోయిన అనేక రాష్ట్రాల్లో ఆ పదం మాత్రం అనకుండా వాళ్ళు బయటకు వచ్చారు. అవసరమైతే చచ్చిపోయారు ప్రభువు కోసం. అంటే వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళు పిచ్చోళ్ళ? ప్రభువు నామం మాత్రమే మహింపరచబడాలి. నేను క్రీస్తు చేత కొనబడిన వాడిని, నేను క్రీస్తు బిడ్డని, నేను నా వాడిని కాదు, నేను క్రీస్తు వాడిని. అంటే ఇప్పుడు ఈయన ఇష్టపూర్వకంగా నువ్వు నన్ను గౌరవించావు కాబట్టి నేను నిన్ను గౌరవించేస్తున్నాను అంటున్నాడు. నువ్వు నీ వాడివి కాదు, నువ్వు క్రీస్తు వాడివి. నిన్ను ఆయన కృపచేత ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన శిలువ రక్తం ఇచ్చి నిన్ను కన్నాడు, నిన్ను కొన్నాడు. నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు ఆయన సొత్తు. నువ్వెలా ఇతరుల మహింపరుస్తావు? నువ్వు అలా మహిమపరిచావంటే ఏనాడు నీ నోటంట ఎదుటివాడి కోసం, దేవుని బిడ్డలారా, వాడి యొక్క ఎదుటివాడి కోసం ఆ మాట అన్నావో ఆ రోజే నువ్వు క్రీస్తులో చచ్చిపోయావేమో అని అనిపిస్తూ ఉంది. కాబట్టి వెనకాల ఉన్నవాళ్ళు ప్రతిదానికి సై అంటే నేను చేసింది కరెక్టేనేమో అని ఆయన అనుకుంటున్నాడు. కొంచెం వెనకాల ఉన్నవాళ్ళు అని చెప్పండి రా బాబు, కొంచెం వాక్యాలు ఇలాగ ఉన్నాయండి, కొన్ని పదాలు ఇలా ఉన్నాయి. చాలామంది భక్తులు ఇలా చేశారు, ఎప్పుడు కూడా లోబడలేదు ఇలాంటి విషయాలకి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే ఈయన అంటాడు, విగ్రహారాధన పిల్లలు పెట్టారా, తినేయండి, ఏం లేదు. వాళ్ళు బొట్టు ఎట్టించేసుకోండి, ఏం పర్లేదు. వాళ్ళు అది అనమన్నారా, అనేయండి, ఏం పర్లేదు. వాళ్ళు తీసుకెళ్ళి మిమ్మల్ని పూజల్లో కూర్చోబెట్టారు, కూర్చోండి, ఏం పర్లేదు. మీరు చేసేయండి, మీరు వెళ్ళిపోండి, మీరు కలిసిపోండి. ఇంకెందుకు క్రైస్తవ్యం? ఇంకెందుకు నువ్వు క్రీస్తు బిడ్డ అవ్వడం? ఇది చాలా చాలా తప్పు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న సేవకులు కానీ, లేకపోతే క్రైస్తవ సంఘాలు కానీ, విశ్వాసులు కానీ ఎవరైనా ఆయన అన్నాడు కాబట్టి తప్పేం లేదేమో, మరి అనుభవం ఉన్న సేవకుడే కదా, మరి ఆయన అన్నాడు కాబట్టి తప్పేం లేదేమో అని మభ్యపడి మరి మీ యొక్క ఆత్మీయ జీవితాలను పాడు చేసుకోవద్దు. దయచేసి ఇదైతే చాలా తప్పు, ఇదైతే చాలా ఘోరం. నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఇలాంటి పనులు ఏ సేవకుడు కూడా మళ్ళా చేయకూడదని. ఏమన్నా అంతకుముందు విజయ్ కుమార్ గారు ఇంటర్వ్యూ ఇచ్చాడండి. ఆయన ఎందుకు చెప్పలేదంటారు? ఆయనకి తెలియదా? ఈయనకి తెలిసిన వాక్యం ఆయనకి తెలదా? ఈయనకి తెలిసిన సత్యం ఆయనకి తెలదా? ఎదుటివాడిని గౌరవించాలి అనే ఒక మాట ఆయనకి తెలదా? ఇతనికి తెలిసింది ఆయనకి తెలదా? ఆయన ఎందుకు ఎన్నిసార్లు ఆ మాట అన్నా సరే ఆ మాటకి ఇతను ఎందుకు లొంగలేదు? ఆ మాట ఎందుకు పలకలేదు? నోటంట రాలేదు? ఆయన క్రీస్తు మహిమ కోసం నిలబడ్డాడు, ఈయన మనుషుల దయ కోసం పాకులాడుతున్నాడు. ఇది ఇద్దరిలో తేడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.